నిరీక్షణ న్యూస్ కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ స్కీమ్ కార్మికులను పర్మనెంట్ చేసి నెలకు 26,000 కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్ లో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం గోదావరి ఖని ఐఎఫ్టియు కార్యాలయంలో రాష్ట్ర సదస్సు ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ ఉపాధి భద్రత, పని స్థలాల్లో రక్షణ, సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంతనగర్ తదితర పరిశ్రమలు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయిస్తూ శ్రమదోపిడికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారానికై ఈ నెల 7న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సుకు వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, నాయకులు రామకృష్ణ, మొగిలి, రాజేశం, దుర్గయ్య, స్వామి, కొమరయ్య, ఎడ్ల రవికుమార్, బి కొమరయ్య, వెంకటస్వామి, రమేష్, గుండు రాజయ్య, రవీందర్, సుధాకర్, ప్రసాద్, వసంత్, పద్మ, ఓదెలు, రాజేశ్వరి, రాయమల్లమ్మ, బాణమ్మ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ దేశంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికుల యొక్క పరిస్థితులు, ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా, ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు చట్టబద్ధ హక్కులు కల్పించకుండా, కాంట్రాక్ట్ కార్మికులకు 26,000 కనీస వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా, పని భద్రత కల్పించకుండా, ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్టు కార్మికులకు ఆమడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం చేయడం లేదు. ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును ఇవాళ ఐఎఫ్టియు జరగబోతుంది. ఈ సదస్సులో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులు, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు, పరిశ్రమల్లో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలతో పాటు కార్మిక చట్టాలు, ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికులను దేశవ్యాప్తంగా ఆందోళనకు సమీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి. కనుక సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్లో జరిగేటువంటి సదస్సును ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాది మంది తరలి విజయవంతం చేయాల్సిందిగా మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.